హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. కొన్నేళ్ల క్రితం సుచి లీక్స్ అంటూ సంచలనం రేపిన సింగర్ సుచిత్ర ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆమె అప్పట్లో ప్రైవేట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ సంచలనంగా మారింది. ధనుష్, త్రిష సహా అనేక మంది స్టార్ సెలబ్రిటీల మీద సంచలన ఆరోపణలు చేస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే ఇల్లీగల్ వ్యవహారాలపై కూడా పలు కమెంట్స్ చేసింది. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కిన ఈ సుచి, ధనుష్, జీవి ప్రకాష్, త్రిషలతో పాటు తన భర్తపై కమెంట్ చేసింది. ధనుష్, ఐశ్వర్యల విడాకుల గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరూ ఒకరినొకరు మోసం చేసుకున్నారని, ధనుష్ ఒక గే అంటూ సంచలన కమెంట్స్ చేసింది. జీవి ప్రకాష్ కూడా ఒక గే అంటూ ధనుష్, జీవి ఇద్దరు కూడా ఒకే గదిలో ఉంటారని, రాత్రి 3 గంటల వరకు ఏం పార్టీ చేసుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక తాజాగా లోకనాయకుడు కమల్ హాసన్ పై సంచలన ఆరోపణలు చేసి అందరూ నివ్వెరపోయేలా చేసింది. కమల్ హాసన్ లింగత్వంపై ఏకంగా ఆమె సెన్సేషనల్ కమెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కమల్ హాసన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ షోలో సుచిత్ర పాల్గొంది. మరి ఆయనని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసిందో ఏమో తెలియదు కానీ అతను ట్రాన్స్జెండర్ అంటూ పెద్ద బాంబ్ పేల్చింది. కమల్ హాసన్ ట్రాన్స్జెండర్ అయి ఉంటాడు, అందుకే ఆయనకి ఎక్కువగా చూడీదార్, కుత్తా అంటే ఇష్టమని పేర్కొంది. ట్రాన్స్జెండర్ తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చిన సుచిత్ర ఇలా కామెంట్ చేసింది. మేము వాటిపై చాలా రీసెర్చ్ చేసే ఈ విషయాలు తెలియజేస్తున్నట్లు పేర్కొంది సుచిత్ర. విశ్వరూపం సినిమాలో క్లాసికల్ డాన్స్ నేర్పించేటప్పుడు ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అచ్చం ట్రాన్స్జెండర్ మాదిరిగానే ఉంటాయని, అందులో వైట్ డ్రెస్ ధరించి చూడీదార్ లాంటివి వేసుకుంటాడని పేర్కొంది. రియల్ లైఫ్ లోనూ అలాంటి బట్టలు ఆయన ధరిస్తాడంటూ షాకింగ్ కమెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కమెంట్స్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.